సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పైన ఒక మహిళ తనని రేప్ చేశాడు అని చెప్పి బలాత్కారం చేశాడు అని కొన్ని వీడియోస్ తోటి సోషల్ మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ వీడియో ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎప్పుడైతే బయటికి వచ్చి ఈ టీడీపీ ఎమ్మెల్యే వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపించిందో మరుక్షణం వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు విచారణకి ఆదేశించారు. ఆ విచారణలో ఖచ్చితంగా ఎమ్మెల్యే తప్పు చేశాడు అంటే సస్పెండ్ చేయమని కూడా హుకుంని జారీ చేశారు. ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఒక మీడియా ముందుకో ఒక పేపర్ దగ్గరికో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఆ అమ్మాయి బయటికి మీడియా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎప్పుడైతే చెప్పిందో, మీడియాలో ఎప్పుడైతే ఈ న్యూస్ వైరల్ అయ్యిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ వైసీపీ గతంలో ఎమ్మెల్యేలు ఈ వైసీపీ మంత్రులు ఎంతమంది మీద రూమర్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు స్పందించాడు? ఏ ఒక్క రోజైనా మీడియా ముందుకు రావడం కానీ, ఏ ఒక్క రోజైనా పేపర్ స్టేట్మెంట్ కానీ, విచారణకు ఆదేశించండి అని చెప్పడం కానీ, సస్పెండ్ చేయడము కానీ ఏ ఒక్క రోజైనా చేశాడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఈ వీళ్ళపైన అంటే అంబంటి రాంబాబు అయితే కావచ్చు, లేదు అంటే ఈ హిందూపురము ఎంపీ అతనైతే కావచ్చు, హిందూపురం ఎంపీ డైరెక్ట్గా అతని వీడియో, అతను నగ్నంగా ఉన్న వీడియో డైరెక్ట్గా వైరల్ అయినప్పుడు కూడా ఈ అంబంటి రాంబాబు విషయంలో కావచ్చు, లేదంటే ఎస్సీ క్యాండిడేట్ని చంపిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ విషయంలో అయితే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 మంది వరకు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు ఈ నగ్నంగా వీడియోలు తీసినప్పుడు కానీ, లేదంటే ఒక అమ్మాయితో ఉన్నప్పుడు ఆ వీడియో లేదంటే ఆ వాయిస్ రికార్డు వైరల్ అయినప్పుడు కానీ, లేదా మంత్రులు అప్పటి ప్రతిపక్షం టీడీపీ మీద బూతులు మాట్లాడినప్పుడు కానీ, సాక్షాత్తు మేము తల్లిగా భావించే నారా భువనేశ్వరి గారి మీద బ్యాడ్గా మాట్లాడినప్పుడు కానీ, ఏ ఒక్క రోజైనా ఈ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి లేదంటే ప్రెస్ ముందుకు వచ్చి ఏ ఒక్క రోజైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏ ఒక్క రోజైనా వీళ్ళ మీద విచారణకు ఆదేశించాడా? వీళ్ళు విచారణకు ఆదేశించకపోగా ఇప్పుడు టీడీపీలో ఎవరో ఒకటి తప్పు చేశాడు అని చెప్పి అతన్ని పట్టుకొని ఈ కామెంట్ చేయడము ఎంతవరకు సమంజసం? నారా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా పరిపాలన కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు ప్రజల మీద తీసుకున్న కేర్ కావచ్చు, లేదంటే ఆయన ఎమ్మెల్యేలు, ఆయన టీంలో, ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఇలాంటి రూమర్గా బిహేవియర్ చేసినప్పుడు ఆయన తీసుకునే యాక్షన్ కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. మరి ఏ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలు తీసుకోలేనప్పుడు అతనికి కానీ అతని పార్టీ మాజీ ఎమ్మెల్యేలకి కానీ మాజీ మంత్రులకి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించే హక్కు, విమర్శించే నైజం ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ వైసీపీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వైసీపీ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లకి కావచ్చు, టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ టీడీపీ ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ విమర్శించే రైట్స్ ఎక్కడ లేవు అని చెప్పి నేను నా వీడియో ముఖంగా తెలియపరుస్తున్నాను.